ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాలో పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముంది అనంటే డిఫరెంట్ అకౌంట్స్ నుంచి అనుపమ ఫోటోస్‌ని మార్ఫ్ చేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి, కో యాక్టర్స్‌కి ట్యాగ్ చేయడం అండ్ తన గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం, ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తున్నారట. సో ఆ ఐడీని ఫైండ్ ఔట్ చేసి పోలీసులకి కంప్లెయింట్ చేశారు అనుపమ. సో సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లెయింట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. తీరా ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాత షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి ఇదంతా చేసిందట. అనుపమ పరమేశ్వరన్ ఫోటోస్‌ని మార్ఫ్ చేయడం, ఈ రకంగా పోస్ట్ చేయడం చేసిందట. సో ఇది విన్న అనుపమ పరమేశ్వరన్ షాక్‌కి గురయ్యారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఎవరి ప్రొఫైల్‌లోకి వెళ్ళేసి కామెంట్స్ చేసేయడం, వల్గర్‌గా మాట్లాడడం ప్రతిదీ కూడా ట్రాక్ ఉంటుంది. సో ఆ ట్రాక్ వల్ల ఏదో ఒక రోజు బయటకొస్తారు అని చెప్పి అనుపమ అంటుంది. అండ్ కామన్ పబ్లిక్‌కి ఉన్నట్టే సెలబ్రిటీస్‌కి కూడా రైట్స్ ఉంటాయి అంటుంది. సో ఫైనల్లీ ఈ సంఘటనతో అయినా సరే ఇక మీద సెలబ్రిటీస్ ఫోటోస్‌ని మార్ఫ్ చేసేవాళ్ళు కొంచెం తగ్గుతారనే భావిద్దాం.